రాయలసీమ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డా అని, మాట మీద నిలబడే నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహానాడులో చంద్రబాబు నాయుడు మాటలు చూస్తుంటే ఆయన గద్దె దిగిపోవడం ఖాయమన్న అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైకుంఠపాలి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వారి భవిష్యత్తును సూచిస్తున్నాయన్నారు. మహానాడుకు హాజరైన 70% ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నాయకులే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నది స్పష్టంగా అర్థమైందన్నారు. పథకాలు అడిగితే ప్రజల గొంతు కోస్తామన్నట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఒక ద్రోహంతో కూడుకున్న పాలన సాగిస్తున్నారని అన్నారు. మాట్లాడితే రెడ్ బుక్ అంటూ అదేదో గొప్పగా చెప్పుకుంటూ నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, మీకు ఎందుకు ఓట్లు వేశారో సమాధానం చెప్పాలన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపి తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రజలు కవాతు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఆ కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టిన కర్మ. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎందుకు రాలేదు? పోని వారిని వేదికనెక్కనీయలేదా? రామారావు గారిని కొట్టి తరిమేసేట్టు తరిమేశారా? లేదా వారు నారావారి కుటుంబాన్ని వేలేశారా? మరి బాలకృష్ణ కూడా రాకపోవడానికి కారణమైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టిన కర్మ ఏంటంటే లాస్ట్కు ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తిమ్మిని పంపించేయచ్చు, ఏమైనా చెప్పించవచ్చు. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి నా అల్లుడు నా మనవడు అని చెప్పించుకునేటువంటి కర్మకు దిగజారినారయ్యా. మీరు నారావారి పాలన సారా కంపు కొడతా ఉంది. ఈ రాక్షస పాలనను పైనున్న రామారావు గారు కూడా చూస్తూ ఉంటారు. తప్పనిసరిగా మీకు మొటికాయలు వేసే సమయం వచ్చినప్పుడు ఆయన కూడా మీకు ఇవ్వవలసినటువంటి దండనిస్తాడని తెలియజేస్తాం. చంద్రబాబు గారి ప్రసంగం చూస్తే అధికారంలోంచి దిగిపోతున్నామనే బాధ ఆయన ప్రసంగంలో కనపడతా ఉంది. అందుకే ఆయన వైకుంఠపాలి ఆడకండి అన్నాడు. వైకుంఠపాలి వద్దు, మమ్మల్ని కొనసాగించండి అన్నాడు. అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు, క్వారంటైన్లు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునేటువంటి విధంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దేశానికే ఆదర్శమయ్యారు. మరి అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు, పోర్టుల నిర్మాణం చేపట్టారు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు, పోలవరం గేట్లు బిగించి పోలవరానికి రూపును తీసుకొచ్చారు, వెలుగొండను దాదాపు పూర్తి చేశారు. లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలే అంటా ఉన్నాడు. తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది. సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే 170% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. ఒక సర్వేలో తేలింది. ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం. సూపర్ 6 అమలు చేయలేదు, కానీ నేను అన్ని అమలు చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జిమర్స్ పీక్స్కి వెళ్ళిందా? మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా? ఈ రాష్ట్రంలో వ్యవస్థలు అనేవి కనపడటంలే. లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులను మీ గోర్ఖాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని, మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో, గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు. మహానాడులో ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే, ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు. రెడ్ బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు. మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు. కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, అబద్ధాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెవిలో పూలు పెట్టేటువంటి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు తోడు ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు. కాబట్టి ప్రజలారా మేము గమనించి చెప్తా ఉన్నది ఒకటే, వైకుంఠపాలి తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే ఓడించిన జనానికి మనం పథకాలు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అందుకే 2 లక్షల కోట్ల రూపాయలని
తాము పెట్టుబడులు పెట్టినా తాము భూములు కొనుక్కున్నటువంటి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర సంపద అంతా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 5-6 కంపెనీలకు 1,00,000 కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు. వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొబ్బేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. మరి నిధులు భారించేటువంటి తపన ఉంది చంద్రబాబు నాయుడు గారికి, కానీ నీరు భారించేటువంటి తపన లేదు. అందుకే మరియు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనీవా మొదటి దశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చేటువంటి పనులు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచి దాదాపుగా 43 టీఎంసీలు నష్టం చేశాడు రాయలసీమ ప్రాంతానికి. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపకు వచ్చి నేను రాయలసీమ బిడ్డనా, రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డనా అంటాడు. అయ్యా నువ్వు రాయలసీమ బిడ్డవు కాదు, రాయలసీమ ద్రోహివి. నువ్వు రాయలసీమ ద్రోహివి చంద్రబాబు. రాయలసీమ బిడ్డ అంటే రాజశేఖర రెడ్డి, రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డి అడ్డా. ఈ రాయలసీమకు మేలు చేసిన, రాయలసీమకు సాగునీరు తెచ్చిన ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈరోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన, లక్షలాది ప్రాణాలు కాపాడిన ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి. రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. మీలాగా ప్రజల్ని వంచిన ప్రజల్ని మళ్ళీ మోసం చేసేదానికి మళ్ళీ అబద్ధాలు చెప్పేటువంటి నాటకాలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ఈ రాయలసీమలో పుట్టినటువంటి నేతలు, మీరు మినహా. ఇప్పటికైనా మీరు మీ సొంత డబ్బాలు కొట్టుకొని మానేసి, మీకు ప్రజలు ఇచ్చింది 5 ఏళ్లకే, సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికే మీరు మోసం చేశారనే అభిప్రాయంలో ఉన్నారు. పథకాల విషయంలో రాయలసీమ తిరగబడబోతా ఉంది. రాయలసీమ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కవాతు దొక్కేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. రాయలసీమ ప్రాజెక్టులను మీరు తుంగలో దొక్కేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకు అన్యాయం చేస్తే మీ గద్దె దిగడం ఖాయమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా.